రైట్ లీడర్స్. నేను జర్నీలో ఉన్న వెంకట స్వామి సార్ మనకు అందుబాటులో ఉంటారు. సో హోస్ట్ వెంకట స్వామి సార్కి ఉంది, మన దివ్య మాట్లాడుతారు ఇవాళ. అండ్ మన ఎక్సలెంట్ సార్ వాళ్ళ క్లాస్ ఉంది. ప్లీజ్ అందరికి ఇన్వైట్ చేయండి. మంచి లెక్చరరు, ప్రైవేట్ లెక్చరరు, స్టార్ డైరెక్టరు, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి. సో రైట్ లీడర్స్. బాబు సార్ ఉన్నారు, సంపత్ సార్ ఉన్నారా? సంపత్ సారు ఇంకా రాలేదు. రాలేదు. సార్కి ఫోన్ చేస్తా, నేను ఫోన్ చేసి బయలుదేరతా. ఓకేనా? ఓకేలే కానీ సరే. సో లీడర్స్, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఐ మీన్, సో మీ సో డౌన్ లైన్స్ కి ఇన్వైట్ చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పండి. ఇంకా నేర్చుకుంటారు ఇక్కడ. సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కాల్ చేయండి. మీటింగ్ పెట్టమని అంకుల్ ఫోన్ చేసిండే.
సో గుడ్ ఈవినింగ్ లీడర్స్. మనం ఇంకొక 2-3 minutes లో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సంపత్ సార్ మీరు రెడీ ఉన్నారా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్ సంపత్ సార్. సో బాబు ఇంకెవరైనా ఉంటే మీరు సంపత్ సార్ లైన్ లో ఉన్నారు. స్టార్ట్ అయ్యేటట్టు సంపత్ సార్ లైన్ లో ఉన్నారు. ఇన్వైట్ చేయండి. ఓకే సార్, ఓకే. సో దివ్య ఉన్నారా? ఉన్నారు 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 ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో. ఓకే సార్, ఓకే. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వెంకట్ స్వామి ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు సెషన్ కి మనము మనకు మంచి స్పీకర్, దీన్ని ఏమంటారు, సంపత్ సార్ గారు ఉన్నారు. దివ్య, యూ కెన్ టేక్ అండ్ ఇన్వైట్ హిమ్. Okay. Good morning, Vestige. Good morning, all leaders. And today's session, ఒక ప్రైవేట్ లెక్చర్ గా పనిచేస్తూ వెస్టేజ్ ని ఒక ప్యాషన్ గా చేస్తూ ఒక మంచి స్టార్ పొజిషన్ లో ఉన్నటువంటి మన సంపత్ సార్ అండ్ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి మన సంపత్ సార్ గారు పెద్దపల్లి నుంచి ఒక మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటూ వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ మీటింగ్. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వాయిస్ క్లియరా మేడం? ఎస్ సార్, క్లియర్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. సంపత్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ సార్. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఈర్ల సంపత్, మాది పెద్దపల్లి. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ పార్ట్ టైంగా మన బిజినెస్ను టేక్ఓవర్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ బిజినెస్ గురించి నాకు చెప్పింది ఎవరంటే మా మేడంతో పనిచేసే రాజేందర్ సార్ అని ఒక సార్ ఉండే. ఆ సార్ చెప్పిండ్రు, కానీ ప్రస్తుతానికి నా పైన అప్లైన లేడు. డైరెక్ట్ నాకు ఇప్పుడు ప్రతి దానికి కూడా కోఆపరేట్ చేసేది మన కోటేశ్వరరావు సారు. ఒక్కసారి మనం అందరం మన పైన అప్లైన్ అయినటువంటి కోటేశ్వరరావు సార్కు మనం ఎక్కడో అక్కడ ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ ఇద్దాం సార్కి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కొన్ని అంశాలు మీ ముందు ఉంచడానికి రావడం జరిగింది. సో అసలు వెస్టేజ్ అంటే ఏంటి? అసలు మనం వెస్టేజ్ అనేది చాలా మంది అంటారు వెస్టేజ్ అంటారు. అసలు వెస్టేజ్ అంటే ఏంటిది? అసలు వెస్టేజ్ని మనం ఎందుకు చేయాలి అన్న అంశం గురించి మీతో కొంత సమయం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, వెస్టేజ్ అంటే అడుగుల జాడ. అంటే మన పూర్వీకులు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికారు. మరి మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? కనీసం ఇప్పుడు ఆయు ప్రమాణం ఒక 50 నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో ఉంది. ఈ ఆయు ప్రమాణం తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం వాడే వస్తువులు. ఈ వాడే వస్తువులన్నీ కూడా కల్తీ పదార్థాలలో కల్తీ వస్తువులు రావడం జరిగింది. ఈ కల్తీ వస్తువులు మనం వాడుకోవడం వల్ల తక్కువ సమయంలోనే మరణానికి గురి కావడం అనేది జరుగుతుంది. అందుకోసమని మహానుభావుడు మన ఎండి గౌతమ్ బాలి సార్ మనకు ఈ వెస్టేజ్ అనే ఒక వరాన్ని మనకు ప్రసాదించడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ వెస్టేజీ ఏంటి సార్? మరి వెస్టేజీ ఎందుకు చేయాలి? వెస్టేజ్ చేయడం వల్ల లాభం ఏంటిది అనే దాని గురించి ముందుగా మీకు వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెస్టేజ్ అంటే ఇప్పుడు మీకు చెప్పా, అడుగుల జాడ అంటే మన పూర్వీకులు ఎలాంటి పద్ధతులలో వస్తువులు వాడిర్రో, మన పూర్వీకులు ఎలాంటి వస్తువులు తయారు చేసిర్రో, మన పూర్వీకులు ఎలాంటి వస్తువులు వాడుకొని ఎక్కువ కాలం వాళ్ళు జీవన ఆయు ప్రమాణం పెంచుకున్నారో అలాంటి వస్తువులనే మన కంపెనీ ఎండి అనేది మనకు అందించడం జరిగింది. సో మన కంపెనీ అనేది 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు నలుమూలలా వ్యాపించిన ఒక గొప్ప ఏకైక కంపెనీ మన కంపెనీగా మీ ముందుంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ కంపెనీలో వస్తువులు నేను ఎందుకు కొనుక్కోవాలి? నేను పుట్టినప్పటి నుంచి వివిధ రకాలైన వస్తువులు వాడుకుంటా, వేరే కంపెనీలో తయారైన వస్తువులు వాడుకుంటున్నాను. మరి మీ కంపెనీలో వస్తువులు ఎందుకు వాడుకోవాలి అని బయట వ్యక్తులు మనల్ని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఏం చెప్పాలంటే, బయట వాడుకునే వస్తువులు కల్తీ. అతడు అడుగుతాడు, సార్ మీరు కల్తీ అనేది మీరు ఆఫీసరా? మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్ అంటే, వాళ్ళ ముందు మనం ఏదైనా ఒక చిన్న డెమో లాంటిది, అంటే మనం
వాళ్ళ ముందు ఏది ఫ్లోర్ క్లీనర్ డెమో అనేది చాలా మంది మనం చేసి చూపెడతాను. ఫ్లోర్ క్లీనర్ డెమో కానీ, పేస్ట్ డెమో కానీ. సో మన దగ్గర మనకు ఏదైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఆ అంశాన్ని మనం పర్ఫెక్ట్‌గా వాళ్ళకి వివరించినట్లయితే వాళ్ళు ఆహా! దీనిలో ఈ లోపం ఉంది. దీనిలో ఈ లోపం ఉంది అనేది క్లారిటీగా వాళ్ళ కళ్ళ ముందట కట్టినట్టు చూపెడతాం కాబట్టి వాళ్ళు మన వైపు రావడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. కేవలం మనం ఇది ఇట్లుంటది, అది అట్లుంటది, అది అట్లుంటది, ఇట్లుంటది అని చెప్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. సో అందుకని మనం ఏదైనా ఒక డెమో అనేది చేసి చూపెడితే వాళ్ళకి అర్థం అవ్వడం జరుగుతుంది. సో అందుకోసమని మనం డెమో చేస్తే ఏంటంటే ఆహా! ఇందుకోసమని ఈ వస్తువులు వాడాలని మనం చెప్పడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరి మీ కంపెనీలో వస్తువులు కొనుక్కుంటే మాకు ఇంకేం లాభం ఉంటది? అంటే మనం ఏ వస్తువు కొనుక్కున్నా గూడా దాన్ని ఎంఆర్‌పీ రేట్ నుంచి 10-20% డిస్కౌంట్ వస్తది ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే మనకు కొన్ని ఫ్రీ ప్రొడక్ట్‌లు వస్తాయని చెప్పొచ్చు. మూడోదేంటంటే మనకు కొంత క్యాష్ బ్యాక్ రూపంలో నెక్స్ట్ మంత్‌లో వస్తది. ఇప్పుడు మనం షాప్‌లో కొనుక్కుంటే మనకెలాంటి వస్తువులు రావు. ఎలాంటి వస్తువులు ఫ్రీ ఇయ్యరు. ఇంకొకటేంటంటే మనకి ఈ మనకి ఈ డిస్కౌంట్ ఇవ్వరు. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మంత్‌లో మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది కలపడం జరగదు ఫ్రెండ్స్. బయట కొనుక్కుంటే. అదే మన షాపులో మన వెస్టేజ్‌లో కొనుక్కున్నట్లయితే ఇవన్నీ వస్తాయని చెప్తే వాళ్ళకి కొంతవరకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో అందుకోసమని ఇది ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే బెటర్ ఉంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి మన వెస్టేజ్‌లో కొనుక్కుంటే ఫస్ట్ ఏమొస్తది? ఆరోగ్యం వస్తది. అది వాడుకుంటే. రెండోదేందంటే ఇది వాడి ఎవరికైనా చెప్తే మనకు ఏమొస్తదంటే ఆదాయం వస్తది. ఈ ఆదాయం రావడం వల్ల మనకు ఇంకొక స్టెప్ ఏమొస్తుంది? కంపెనీ ఏమిస్తదంటే ఆనందం ఇస్తది. ఫ్రీ ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బయట మనం ఏ కంపెనీలో గూడా ఇలాంటివి లేదు. వాడుకుంటే ఆరోగ్యం వచ్చేది లేదు. వాడుకుంటే ఆదాయం వచ్చేది లేదు. వాడుకుంటే వేరే దేశాలకు వెళ్ళే అవకాశాలు గూడా ఏ కంపెనీ మనకు ప్రసాదించలేదు ఫ్రెండ్స్. ఒక్క మన వెస్టేజ్ కంపెనీ ప్రసాదించింది. అందుకే మనమందరం వెస్టేజ్ కంపెనీకి ఎక్కడోళ్ళు అక్కడ ఒక గ్రాండ్‌గా క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి మన కంపెనీకి, మన ఎండీ గారికి. సో నెక్స్టు మరి ఇందులో మనల్ని చాలామంది అడుగుతా ఉంటారు. సార్ ఇవన్నీ జెప్పారు గదా సార్! మరి ఇందులో మనం ఎట్లా జాయిన్ గావాలి? అంటే మనం అక్కడ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత మిగతా దానిలో ప్రతి కంపెనీలో చేయాలంటే ఎంతో కొంత మినిమమ్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం. మన కంపెనీలో ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎలాంటి విద్య అవసరం లేదు. ఎలాంటి చదువు అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే మన కంపెనీలో జాయిన్ కావాలంటే ఒక ఆధార్ కార్డ్ ఉండాలి. తర్వాత ఒక ఫోన్ నంబర్ ఉంటే సరిపోతది. మన కంపెనీలో ఈజీగా, సులువుగా జాయిన్ కావడానికి అవకాశం ఉంటది. అంతే కాకుండా మనం మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజల్ని కూడా ఇందులో జాయిన్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఫ్రీ ఐడీ ఎలాంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఎవరితో డబ్బులు కట్టించవలసిన అవసరం లేదు. కొన్ని కంపెనీలు డబ్బులు కట్టమంటారు. కట్టిన తర్వాత అది కొద్ది రోజులకే కంపెనీ ఎత్తేసే అవకాశం ఉంటది. కానీ మన కంపెనీలో అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. సో లైఫ్ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. తర్వాత మనల్ని ఇంకేం అడుగుతారంటే, "సార్ మీ కంపెనీలో ఏమేమి ఉంటాయి?" ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమేమి ఉంటాయి? అంటే మనం రోజు వాడుకునే నిత్యం ఉదయం లేసిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకునే ప్రతి వస్తువులు కూడా మన కంపెనీలో అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఏమేమి ఉన్నాయి? ఉదాహరణకు పేడ్స్ గాని, టీ పొడి గాని, హెయిర్ ఆయిల్ గాని, కుకింగ్ ఆయిల్ గాని ఎవ్రీథింగ్ ఇంట్లో వాడుకునే, కిచెన్‌లో వాడుకునే అన్ని వస్తువులున్నాయి. కాబట్టి మరి సార్ వాళ్ళు అడగొచ్చు. సార్ ఈ ప్రొడక్ట్స్‌కు మీ దగ్గరున్న ప్రొడక్ట్‌కు, మన దగ్గరున్న ప్రొడక్ట్‌కు తేడా ఏంటి సార్ అని గూడా అక్కడ గూడా మనల్ని క్వెషన్ జేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఉన్న జనాలు ఎక్కువ విద్యా రంగంలో ఉన్నారు. సెల్ ఫోన్‌ని ఎక్కువ యూజ్ జేస్తారు. ప్రపంచంలో ఉన్న జరిగే సంఘటనలన్నీ గురించి గూడా వాళ్ళు తెలుసుకుంటారు. దాన్ని మన కళ్ళ ముందట చెప్పడం జరుగుతుంది. దానికి మనం ఇక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రోజు తలకు వాడుకునే నూనె ఏంటిది? కొ కొబ్బరి నూనె వాడతా ఉంటారు. వాటిక వాడతా ఉంటారు. డాబర్ వాడతా ఉంటారు. రకరకాలైన ఆయిల్స్ వాడతా ఉంటారు. జస్ట్ సింపుల్‌గా ఆ ఆయిల్‌కు, మన ఆయిల్‌కు అతన్ని చేతిలో వేసుకొని ఆ మేడం అయితే మేడం, సార్ అయితే సార్ చేతిలో వేసుకొని తలకు రుద్దుకోమనండి. ఇప్పుడు అతని దగ్గరున్న ఆయిల్‌తోని మన చేతులేసి తలకు రుద్దితే ఈ చెవుల పక్క నుంచి అంతా కిందకి చెమట రూపంలో కారిపోతా ఉంటది. కానీ మన ఆయిల్
గుంటె గరిజరాకుతో తయారు చేసిన నూనె కాబట్టి ఈ నూనె వాడడం వల్ల నవరత్న ఆయిల్ కంటే కూల్గా ఉంటుంది, తల కూలు అవుతుంది. మనకు ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం నల్ల వెంట్రుకలు అవుతాయి, పూర్తిగా తెల్ల వెంట్రుకలు మాత్రం నల్ల వెంట్రుకలు కావని చెప్పాలి ఫ్రెండ్స్. సో అక్కడ మనం చెప్పేటప్పుడు నీతి నిజాయితీ పరంగా చెప్పాలి. దాచుకొని అబద్ధం చెప్తే అది ఏదో రోజు మనకే చుట్టుకొస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మన కంపెనీ యొక్క గొప్పతనం తెలవాలంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. ప్రోడక్ట్స్ వాడుకోకపోతే మాత్రం వాటి గుణగణాలు, వాటి లక్షణాలు తెలియదు ఫ్రెండ్స్, మనం బయట చెప్పలేం ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి, వాడాలి. వాడిన తర్వాతనే బయట మార్కెట్‌లో చెప్తే వాళ్ళు సునాయాసంగా వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఇదొక్కటి మనమందరం గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, సరే సార్ ఇదొక్కటి మనం చెప్పినాం. ఇంకొక 2, 3 అంశాల గురించి చెప్పిన తర్వాత ఓకే అంటారు. మరి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి సార్? మనం వాడుకునే సప్లిమెంట్స్. ఇదే కాకుండా సార్ మరి నేను ఇందులో మీరు చాలామంది అడుగుతా ఉంటారు సార్, మరి మీరెట్లా వచ్చిర్రు సార్? ఏం వాడారు సార్? అంటే ఇందులో ఆయిల్ అనేది చాలా బావుంటది ఫ్రెండ్స్. ఆయిల్. బయట నేను ప్రత్యక్షంగా ఆయిల్ తయారు చేసే విధానం చూసిన. ఇప్పుడు మన ఇళ్ళలో వాడే చికెను, తర్వాత కొన్ని రకాలైన జంతు కళేబరాలన్నీ అయిపోయిన తర్వాత వాటిని తీసుకుపోయి ఒక పెద్ద డబ్బాలేసి వేడి చేసి అందులోకెళ్ళి వచ్చిన ఆవిరిని డబ్బాలేసి ప్యాక్ చేసి రకరకాలైన కెమికల్స్ కలిపి దానికొక గుర్తిచ్చి, దానికొక స్టిక్కరేసి మన మార్కెట్‌లో అమ్ముతారు. కావాలంటే మనకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చంటే, మీరు వాడే 15 లీటర్ల టిన్నులో అయిపోయిన తర్వాత లాస్ట్ ఎడ్జ్‌లో ఉన్న ఆయిల్‌ని ఒక్కసారి చేయితో పైకనమనండి. ఒక మడ్డొస్తది, ఒక పొట్టొస్తది, ఒక రకరకాలైన ఎముకల పొట్టొస్తది. ఆ పొట్టే జంతువుల చర్మాలని చెప్పడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఆయిల్‌కు మన ఆయిల్‌కు తేడేంది? మనం వాడే ఆయిల్. ఇప్పుడు ఉదాహరణకు రకరకాల ఆయిల్ వాడుతా ఉంటాం. గోల్డ్ డ్రాప్ అని, ఫ్రీడమ్ అని, సన్‌ఫ్లవర్ అని రకరకాలైన ఆయిల్లున్నాయి. ఈ ఆయిల్ వాడితే ఫస్టు వంట వండేటప్పుడు పైన సమర్‌లాగా అట్టులాగా తేలుతా ఉంటది. రెండోది చూసినట్లయితే మనము భోజనం చేసేటప్పుడు మన చేతికంతా జిగురు జిగురు ఉంటా ఉంటది. చికెను, మటన్ చేస్తే చేతికంతా అంటుతా ఉంటది. దాన్ని మనం భోజనం చేసిన తర్వాత జిగురుంటే మనం ఏం చేస్తాం? అక్కడున్న ఆ కొవ్వు పదార్థాన్ని ఏం చేస్తాం? సోప్‌తోని కడుక్కుంటాం ఓకే. కానీ మన గుండె దగ్గర ఎవరు కడుగుతారు ఫ్రెండ్స్? అట్లాంటి కొన్ని అంశాలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పినట్లయితే వాళ్ళు మనం చెప్పినట్లు వినడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఆ! అట్లుంటదా? ఇట్లుంటదా? ఇట్లుంటదా? అట్లుంటదా? అంటే మాత్రం మనకు బిజినెస్ కాదు ఫ్రెండ్స్. ప్రతి అంశాన్ని కూడా చేసుకొని అర్థమయ్యే రీతిలో చెప్తే అయితే ఈ ఆయిల్ చూసినట్లయితే వాడడం వల్ల ఫస్ట్ ఈ ఛాతీలో ఉన్న మంట తగ్గడానికి అవకాశం ఉంటది. శ్రీ ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఈ ఆయిల్ వాడడం వల్ల ఏమైతదంటే మన ఛాతీలో ఉన్న మంట మొత్తం తగ్గడానికి అవకాశం ఉంటది. మనకు వెనక నుంచి వీపుల నుంచి కొంతమందికి గ్యాస్ ఫార్మ్ అయితంటది. గ్యాస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటది ఫ్రెండ్స్. తర్వాత ఇది వాడడం వల్ల కొంతమందికి ఎసిడిటీ ఫార్మ్ తగ్గుతది. తర్వాత పైకి ఎక్కచ్చడి తగ్గుతా ఉంటది. తర్వాత మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటది. సో, ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది మనకు మన కంపెనీ ప్రసాదించిన ఒక గొప్ప వరం అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో, ఈ ఆయిల్‌కు బయట ఆయిల్‌కు డిఫరెంట్ ఇది ఫ్రెండ్స్. ఇది మనము వంట వండేటప్పుడు పైన పేలది, మనం భోజనం చేసేటప్పుడు చేతులకంటది. అన్ని విధాలుగా మనకు అనుగుణంగా ఉంటది రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్రెండ్స్. సో, అందుకే ఈ దీని గురించి మనం ఈ విధంగా చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తీసుకొని మనకు ఐడీలు ఇయ్యడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో, ఇది మన కంపెనీ ప్రసాదించిన ఒక గొప్ప వరం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓకే. ఆయిల్ వాడినాం. తర్వాత పేస్ట్ గురించి చెప్పినాం. పేస్ట్ చూసినట్లయితే జస్ట్ సింపుల్‌గా మనం ముందనే కూర్చున్న తర్వాత మన దగ్గరున్న పేస్ట్ వేప పూత, తులసి, లవంగాలతో తయారైన పేస్ట్. ఈ పేస్ట్‌ను జస్ట్ ఒక పేపర్ పైన తీసి పసుపేసిన తర్వాత ఒక గంట, 2 గంటల తర్వాత మన పేస్ట్‌కును వాళ్ళు వాడే పేస్ట్ పైన పసుపేసినట్లయితే కొంత పేపర్ పైన తీసుకొని పసుపేస్తే ఒక గంట, 2 గంటల తర్వాత నీళ్లు కారినట్టు కారిపోతా ఉంటది ఫ్రెండ్స్. అంటే బయట ఉన్న కంపెనీలో తయారైన పేస్ట్ నీళ్లు కారినట్టు కారిపోతది. మన పేస్ట్ అనేది ముద్దలాగానే ఉంటది. సో, అప్పుడు ఇగో మనం వాడే పేస్టు ఈ విధంగా కెమికల్ ఉంటది.
ఇది వాడడం వల్ల రోజుకు 2-3 సిగరెట్లు తాగితే ఎంత నికోటిన్ మన శరీరంలో పోతుందో అంత నికోటిన్ అనేది ఈ పేస్ట్ వాడడం వల్ల, అంటే బయట దొరికే పేస్ట్ వాడడం వల్ల మన శరీరంలోకి నికోటిన్ పోతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదే మన దగ్గర ఉన్న పేస్ట్ వాడడం వల్ల మన శరీరంలో ఆ పళ్ళు గట్టిగా కావడానికి అవకాశం ఉంటది. మన శరీరంలో ఒక రకమైన ఎనర్జీ రావడానికి అవకాశం ఉంది. వేప పుల్లతో వాడినట్లయితే మనకు కొంత ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటదని చెప్పడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో, అక్కడ మనం అడుగుతా అంటాడు, "సార్ మరి దీనికి దానికి ఏందంటే వేప పుల్లతో తోముకుంటే నీ పళ్ళు ఊడిపోతాయా భయ్యా మేడం" అని అడిగితే వాళ్ళు ఎంబడే మనకు సమాచారం చెప్పడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్పా. తర్వాత ఇదే కాకుండా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాం. అంటే మన వాళ్ళు చాలామంది, "సార్ నాకు తలకాయ నొత్తంది, సారీ నాకు మెడలు గుంజుతున్నాయి, నాకు కాళ్ళు గుంజుతున్నాయి, నాకు నడుము నొస్తుంది, నాకు రకరకాలైన జబ్బుల గురించి వాళ్ళు చెప్తా ఉంటారు." ఆ టైంలో మనకు పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. ఏ దానికి, ఏ జబ్బుకు ఎలాంటి సప్లిమెంట్స్ ఇయ్యాలి. మన దగ్గరున్నాయి మెడిసిన్స్ కావు. సప్లిమెంట్స్ అంటాం. ఈ సప్లిమెంట్స్ అంటే దానికి తగ్గించడానికి అవకాశం ఉండే కొన్ని రకాలైన మూలికలను, ఔషధాలను మనకు కొన్ని క్యాప్సూల్స్ రూపంలో, కొన్ని టాబ్లెట్ల రూపంలో మన కంపెనీ ఎండీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మన ఎండీ గారు చాలా గొప్ప మేధావి. అతడు ఈ వైద్యంలో ఒక గొప్ప వ్యక్తి. ఒక శాస్త్రవేత్త అని చెప్పడానికి అవకాశం ఉంది. మన గౌతమ్ బాలి సార్ ఆహ్, దీ ఈ దీనిలో వైద్యంలో అనేక రకాలైన వివిధ దేశాలలో సంచరించి అక్కడున్న వాటి సుగుణాలన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటిని సేకరించి మన కంపెనీలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ, ఈ సప్లిమెంట్స్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ గూడా మన వెస్టేజ్ కంపెనీ అని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో, మరి ఇక్కడ "సార్ మరి మీరు ఏమేమి వాడిర్రు సార్? దీనివల్ల మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది సార్" అని అడగొచ్చు. నేను కాల్షియం వాడాను. కాల్షియం వాడితే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు నాకు చాలా ఉండే. ఇది వాడడం వల్ల కొంతవరకు నయం కావడం జరిగింది. అంతేగాకుండా మనకు ఫ్లాక్స్ డే ఆయిల్ ఉంటది. అవిసె గింజలు అంటాం. అవిసె గింజలతో తయారైన మన దగ్గర ఫ్లాక్స్ డే ఆయిల్ ఉంది. ఈ ఫ్లాక్స్ డే ఆయిల్ వాడడం వల్ల మన శరీరంలో ఎక్కడైతే కొవ్వు పదార్థాలుందో ఆ కొవ్వును పూర్తిగా తగ్గించడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, ఇది వాడడం వల్ల జస్ట్ చిన్నగా ఒక థర్మాకోల్ షీట్ పైన ఒక చిన్న 2 డ్రాప్స్ ఏస్తే కొంత సమయం తర్వాత దాన్ని మొత్తం గూడా కరిగించడం జరుగుతుంది. ఒక థర్మాకోల్ షీటు భూమిలో కరగాలంటే సుమారుగా 150-200 సంవత్సరాలు అవుతదట ఫ్రెండ్స్. జస్ట్ మనకొక 2, 3 నిమిషాల్లో దాన్ని కరిగిస్తది. సో, ఈ విధంగా చూపెట్టినట్టయితే ఆహా! దీనివల్ల ఇలాంటి ప్రయోజనం ఉందా అని వాళ్ళు మనకు చూసి మనకు ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం గూడా ఉంటది ఫ్రెండ్స్. సో, ఇంకా చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏంటిది జ్ఞానడర్మ గాని, శతావరి మ్యాక్స్ ఆడవాళ్ళకు ఒక అద్భుతమైన వరం శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్ ఇవి రెండిటితోని వాళ్ళకు చాలా విధాలుగా యూజ్‌ఫుల్ అవుతా ఉంటది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ చూసినట్టయితే అగ్రి ప్రొడక్ట్స్. అగ్రి మన భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. మన భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడ్డది కూడా వ్యవసాయ రంగం పైనే. సుమారుగా చూసినట్లయితే ఒక 100 మంది తీసుకుంటే అందులో 70 మంది వ్యవసాయం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో, ఈ వ్యవసాయ రంగంలో కూడా మన కంపెనీ అగ్రి గ్రాన్యువల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గ్రాన్యువల్ ఇది ఏ విధంగా తయారు చేస్తారు? ఫస్ట్ మనల్ని అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళు. "సార్ ఇది ఏంటి సార్? నువ్వు ప్యాకెట్ పట్టుకొచ్చినావు. దీంతో లాభం ఏంది?" ఇది గ్రాన్యువల్ అన్నావనుకో, ఏందని తలకాయ గ్రాన్యువల్ అని మనల్ని ఎదుర్కొస్తూనే వేయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఫస్ట్ అది ఏ విధంగా తయారు చేస్తారు? అంటే అడవుల కాడ దొరికిన ఆకులను, పెండను, చెత్తను, చెదారాన్ని, కొంత మట్టిని కలిపి కొద్ది రోజులు ఒక 30-40 రోజులు మురగబెట్టి దాన్ని గుళికల రూపంలో తయారు చేసి మనకు 5 కేజీల బ్యాగ్ అనేది మన కంపెనీ మనకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వెయ్యడం వల్ల ఏమవుతది? అంటే వాళ్ళు మనల్ని అడుగుతా ఉంటారు. "ఇది ఏయడం వల్ల లాభం ఏంటి? నేను ఎరువులు ఏస్తున్నా, డీఏపీ ఏస్తున్నా, 20-20 ఏస్తున్నా, రకరకాలైనయి ఏస్తున్నా" అని చెప్తారు. ఇది ఎయ్యడం వల్ల లాభం ఏంటంటే ఫస్టు భూమిని మెత్తగా చేస్తా అంటారు. అంటే మన సాధారణ భాషలో కొన్ని ప్రాంతాల్లో మొత్తం గుల చేయడం అంటారు. అంటే మెత్తగా చేయడం వల్ల ఇది చల్లడం వల్ల ఫస్ట్ ఏంటంటే భూమి మొత్తం గూడా నల్లగా అయిపోతా ఉంటది. నల్లగా అయిపోయి
భూమి లోపల ఏవైతే లోపించిందో అది ఫాస్ఫరస్ కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, సల్ఫర్ కానీ ఇట్లాంటి ఏవైతే లోపించినాయో అవన్నీ కూడా మనకి 5 కేజీల ప్యాకెట్ లో ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల ఫస్ట్ భూమి లోపల చుచ్చుకొని పోతుంది. భూమి లోపల ఏవైతే చెట్టుకు కావాల్సిన న్యూట్రిషన్స్ అంటారు, ప్రోటీన్లు, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏవైతే లోపించిందో ఆ లోపించిందంతా కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము అది వేస్తామో చెట్టుకు కావాల్సిన బలం ఇస్తుంది ఫ్రెండ్స్. బలం ఇవ్వడం వల్ల ఏమిటంటే చెట్టు బాగా పెరగడానికి. హలో సార్, హలో, మాట్లాడండి. ఓకే. ఇది భూమి లోపల వేయడం వల్ల ఎక్కడ ఆ చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి కాబట్టి భవిష్యత్తులో చెట్టుకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా ఉంటది అంటే దానికి కావాల్సిన చెట్టుకు కావాల్సిన బలం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనం అనేది మంచిగా చేసినట్లయితే మనం ఎంత దూరమైనా నడవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అట్నే చెట్టుకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి కాబట్టి చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చెట్టు పెరగడం వల్ల ఏమైతుందంటే దానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి కాబట్టి రోగ నిరోధక శక్తి దానిలో ఎక్కువ ఉంటది కాబట్టి ఎలాంటి ఏమైనా చెట్టుకు ఏమైనా జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటది. అంటే దానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది కాబట్టి దానికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఎలాంటి చెట్టుకు తెగుళ్ళు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన ప్యాకెట్ వాడడం వల్ల. ఈ ప్యాకెట్ అనేది మరి ఎకరానికి ఎంత వేయాలి సార్ అంటే ఎకరానికి ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్ వేయడం వల్ల మనకు చెట్టుకు మంచి శక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతు చేసే ప్రతి వ్యవసాయంలో మొదట మనం అందించవలసింది గ్రాన్యువల్స్. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మొదట నాటు వేసే ముందు ఒకసారి, నాటేసిన తర్వాత 15 రోజులు పొలాలకైతే వేయడం వల్ల పంట మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే పత్తికి కూడా మనం మొక్క కొంచెం పెరిగిన తర్వాత ఇది వేయడం వల్ల ఏమైందంటే మొక్క మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండో దశలో పత్తికి అయితే మనకు ఈ గ్రాన్యువల్స్ వేసిన తర్వాత హ్యూమిక్ యాసిడ్, అగ్రి హ్యూమిక్ మనం బాటిల్ స్ప్రే చేయించడం వల్ల చెట్టు బాగా పెరుగుతుంది, చెట్టు మండలు వస్తాయి, తర్వాత ఇగురు రావడానికి అవకాశం ఉంటుంది. కట్ట వలగడం అంటారు సాధారణ పరిభాషలు కొన్ని ప్రాంతాల్లో. కట్ట వలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కట్ట వలగడం వల్ల మండలు ఎక్కువ వస్తుంటాయి, మండలు రావడం వల్ల పూత ఎక్కువ వస్తుంది, పూత రావడం వల్ల కాయలు ఎక్కువ వస్తే రైతుకు లాభం జరగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా మందికి నేను ఇవ్వడం జరిగింది. దీంతో ఇది ఈ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మాస్ అనేది ఇవ్వడం వల్ల దానిపైన కాయ సైజ్ పెంచుతుంది. తర్వాత ఇంకోటి అంటే ఫస్ట్ గూడ రాలకుంటూ ఉంటది, పత్తి పూత రాలకుంటూ ఉంటది. పూత ఆగిందంటే రైతుకు లాభం వచ్చినట్టే. కాబట్టి గూడ ఆగే విధంగా మన అగ్రి మాస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. దీంతో పాటు అగ్రి మాస్ కొట్టడం వల్ల పూత మంచిగా వస్తుంది, గూడ రాలదు. రెండోది ఏంటంటే కాయ సైజ్ పెంచుతుంది, కాయ పైన మచ్చలు రాకుండా ఉంటది, కాయ బరువు వచ్చే విధంగా కూడా తోడ్పడుతుంది ఫ్రెండ్స్ మాస్. సో ఈ విధంగా మన ప్రతి దానికి ఇటు పత్తికి కానీ, మిర్చికి కానీ, తర్వాత పొలాలకు కానీ ఏదైనా కూడా రైతు చేసే ప్రతి సాగుకు, మామిడి తోటలకు కానీ, జామ తోటలకు కానీ, సపోటా తోటలకు కానీ, కొబ్బరి తోటలకు కానీ, అరటి తోటలకు కానీ ప్రతి దానికి కూడా ఇది వాడడం శ్రేయస్కరం ఫ్రెండ్స్. తప్పకుండా రైతులకు మనం ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఆక్వాజెల్ ఉంది. ఇది మన ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీల కంటే ఇది మన ఆక్వాజెల్ టెక్నాలజీ గొప్ప వరం అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు నీరు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికి 24 గంటలు నీరు ప్రవహించే ప్రదేశంలో కావచ్చు, నీరు లేని ప్రదేశంలో మొక్కలు నాటినట్లయితే దానికి కావాల్సిన ఎంతైతే నీరు అవసరం అంత నీరు ఉంచుకొని మిగతాది పంపడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా ఆయకట్లు కడతా అంటారు, కొత్త పొలాలు చేస్తూ అంటారు, సాగు చేస్తూ అంటారు. తర్వాత చౌడు భూములు ఎక్కువ ఉంటా ఉంటాయి మన ప్రాంతంలో. ఈ చౌడు భూములకు ఇది ఒక అద్భుతమైన వరంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వేయించడం వల్ల రైతులకు పోయినసారి నేను ఇవ్వడం వల్ల కొత్త అచ్చుకట్లు కట్టిర్రు, అసలు దానిలో ఎప్పుడు కూడా పంటలేనే కాదు. ఈసారి మొన్న రీసెంట్ గా 2 ట్రిప్పుల వడ్లు వెళ్ళినాయి. ప్రతి దానిలో ఒక 4 ఎకరాలు వేసిండు. మనకు 4 ట్రిప్పుల వడ్లు ఎక్కువ అదనంగా రావడం జరిగింది ఫ్రెండ్స్. రైతు ఆనందం అనేది
ఇక చెప్పలేని ఆనందం. అతడు మనకు అనేక విధంగా రైతు ఊర్లో పోతే చేతులెత్తి దండం పెడతాను, నీ వల్ల నా అప్పు మొత్తం వేయించాలని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన కంపెనీలో ఇవి కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సార్, మరి ఇందులో మనం కొన్ని అంశాల గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏం అంశాలంటే, ఎప్పుడైనా కూడా మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా పాతోళ్ళైనా ఖచ్చితంగా మనకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ తోని తప్పకుండా మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా, ఏ వస్తువు ఇచ్చినా, మన కంపెనీలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇస్తే బెటర్ ఫ్రెండ్స్. ఏదైనా లోపం జరిగినట్లయితే మన బిజినెస్ మొత్తం పోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన పైన ఉన్న అప్లైనర్ను ఖచ్చితంగా వాళ్ళని సంప్రదించి మనం ఇది ఇస్తే మనం ఎక్కువ వరకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మొన్న రీసెంట్ గా నేను విన్నా, ఇప్పుడు మనం వాడే గోడు చిక్కుడుకాయ అంటాం. గోడు చిక్కుడుకాయను సాధారణంగా ఎక్కువ మంది దాన్ని ఇష్టపడరు. కానీ గోడు చిక్కుడుకాయ వాడడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మన ఎట్ ప్రజెంట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే మోషన్ ఫ్రీ లేకపోవడం. ఇది ఈ గోడు చిక్కుడును మనం వాడడం వల్ల కొంతవరకు మోషన్ ఫ్రీ కావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే పసుపు చూసినట్లయితే ఈ పసుపులో వచ్చే కణితులను క్యాన్సర్ తగ్గించడానికి పసుపును మనం దుకాణంలో కొనుక్కునే పసుపు దాదాపు 90% అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మనం పసుపు కొమ్ములు కొనుక్కొని పట్టిస్తే ఆ పైన ఉన్న కణితులు తీసేయకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మనం దుకాణంలో కొనుక్కున్న దానిలో ఉన్న కణితులు అవన్నీ తీసేసి చేస్తారు కాబట్టి మనకు దానివల్ల ఈ కొంత రకమైన శక్తి అనేది, ఇమ్యూనిటీ పవర్ అనేది కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే మనం కొనుక్కొని మనం చేస్తేనే ఇందులో ఈ కణితులు ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ లాస్ట్ అంశం ఏంటంటే, సార్ మరి మనం ఏ విధంగా ఎదగవచ్చు సార్? ఇందులో ఎదగడానికి కొన్ని కారణాలు ఏంటంటే, ఒకటి ఖచ్చితంగా మన కిందున్న డౌన్ లైన్స్, మన పైనున్న డౌన్ లైన్స్ ఇద్దరిని మనం వాళ్ళని ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటూ వాళ్ళు అప్లైన్ ఇచ్చే సలహాలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో మన డౌన్ లైన్‌లకు తెలియజెప్పుకుంటూ పోతుంటే మనం ఈ బిజినెస్‌లో డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మొన్న నాకు జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, కొంత ఒక వ్యక్తికి గ్రాన్యువల్స్ ఇచ్చా. గ్రాన్యువల్స్ ఇచ్చిన తర్వాత అగ్రి 82 గ్రాన్యువల్స్ ఇచ్చిన తర్వాత వేసిన తర్వాత అతని పంట పొలం మొత్తం ఖరాబ్ అవ్వడం జరిగింది. ఈ టైంలో మన పైన ఉన్న అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మన కోటేశ్వరరావు సార్‌ను సంప్రదించి, సార్ ఇట్లా జరిగింది, దీనికి నేను ఏం చేయాలి సార్ అంటే నాకు భయమైంది. నాకు దాదాపుగా 3,00,000 పంట తీస్తా. మరి నాకు 3,00,000 నువ్విస్తావా? నీ కంపెనీ ఇస్తావా? అని భయపెట్టడం జరిగింది. ఆ టైంలో మన అప్లైనర్ కోటేశ్వరరావు సార్‌ని సంప్రదించినట్లయితే, కోటేశ్వరరావు సార్ నేను ఇద్దరం వెళ్లి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తే, ఆ పొలంలో మొత్తం ఒక జంతువులు చనిపోయిన వాసన రావడం జరిగింది. ఏంది సీనన్న ఇట్లా వాసన ఎందుకొస్తుందంటే, నువ్విచ్చింది వాడినా? నేనేం వాడలే, నువ్విచ్చింది వాడిన తర్వాతనే నా పంట మొత్తం నాశనం అయిందని చెప్పడం జరిగింది. ఆ టైంలో ఆ పొలం పక్కనున్న వాళ్ళను వీళ్ళను సంప్రదించినట్లయితే అందులో కొన్ని రకాలైన రసాయన పదార్థాలు, ఇది వేసిన తర్వాత రసాయన పదార్థాలు ఏసిండు. అంతకుముందు మంచిగుండే పంట అవేవైతే రసాయన పదార్థాలు కొట్టిండో ఆ తర్వాత మొత్తం పంట నాశనం అయిందని చెప్పడం జరిగింది. మేమడిగితే నువ్విచ్చిన తప్ప గ్రానువల్ తప్ప నేనేమి ఇయ్యలేదని మా పైన దబాయించడం జరిగింది. సో, అప్పుడు పక్క వాళ్ళని అడిగిన తర్వాత ఈ సమాచారం తెలిపిన తర్వాత అతన్నడిగినాం. "అన్న కరెక్ట్ చెప్పు. ఏం వాడినావు? దానికి విరుగుడు ఇత్తాం" అని చెప్పిన తర్వాత, "అన్న పంట మంచిగానే వచ్చింది కానీ మా నాన్న నువ్వు ఏ మందు కొడతలేవేందిరా సీను నువ్వు? మందు కొట్టకపోతే పొలం నాశనం అయితదిరా, మన పక్కనోడు 5 సార్లు, 6 సార్లు కొట్టిండు. నువ్వు ఒక్కటేసారి ఏసి ఇడిచిపెట్టినవేందిరా సీను" అని చెప్పి తిట్టిండు. కాబట్టి నేను క్లోరిన్, సాఫ్ ఇంకోటి కలిపి కొట్టినా సార్. అప్పటినుంచి నా పంట గిట్ల నాశనం అయిపోయింది సార్ అని చెప్పిండు. సో, సీనన్న ఇది కాదు, పద్ధతి కాదని చెప్పి మళ్ళా దానికి వేరే కొన్ని మన దానిలో కొన్ని ప్యాకెట్స్ ఇవ్వడం తర్వాత దాంతో పంట మళ్ళా సేమ్ వచ్చి పంట మంచిగొచ్చింది. సో, ఇట్లా మనల్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా ఇష్టమైన పదార్థాలు వాడి మనల్ని దబాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ టైంలో మనం ఏ సందర్భంలో డీల్ తీయకుండా మన పైనున్న అప్‌లైనర్‌లను కానీ, కింద ఉన్న డౌన్‌లైన్‌లతో మనం ఒక నలుగురు, ఐదుగురం కలిసిపోయి అతన్ని విజిట్ చేసి ఆ పొలాలు ఏవైతున్నాయో
ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా పైన మన 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 టీంలో మన మన పైన అప్లైనర్లు ఇద్దరు లీలావర్ణ మేడం గారు ఉన్నారు, డాక్టర్ శౌరయ్య సార్ ఉన్నారు. ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా ఖచ్చితంగా కోటేశ్వరరావు సార్ ఉన్నారు. ఎవరైతే ఇందులో సీనియర్ ఉన్నారో వాటిపైన పూర్తి అవగాహన ఉందో వాళ్ళని సంప్రదించి మనం సలహాలు సూచనలు తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఫ్రెండ్స్. రీసెంట్ గా నాకు ఇంకొక సమస్య కూడా తలెత్తింది. అంటే ఏం జరిగిందంటే ఒక మేడంకు మందులో ఉన్న శతావారి మ్యాక్స్ ఇచ్చా. అంతకుముందు కొద్ది రోజుల నుంచి ఐరన్ ఒకటి వాడుతుంది, కాల్షియం ఒకటి వాడుతుంది, ఆరోగ్యం బానే ఉంటుంది. ఆమెకు లోపల కొంత రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఏంటిది? మొత్తం నంజు ఫామ్ అయిపోయింది. నాకు తెలవకుండా కొద్ది రోజుల నుంచి ఇదే వాడుతుంది, కంటిన్యూషన్ వాడుతుంది. అక్క ఇదొకటి వాడన్న తర్వాత ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, శతావారి మ్యాక్స్ వేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆమె బాడీలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆమె భర్తకి చెప్తలేదు. అది ఎక్కువయ్యేసరికి హాస్పిటల్ వేసిన తర్వాత ఆమె ఒక 2, 3 రోజులు చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఇచ్చిన దాంతోనే ఇట్లా జరిగిందని చెప్పాను. దాని తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఆమెకు చాలా రోజుల నుంచి ఇబ్బందులు అవుతుంది. ఆమె హాస్పిటల్‌కి పోతలేదు సార్. అందుకే ఆ సమస్య తలెత్తింది. ఎందుకంటే ఆ ఊర్లో కొంతమందికి మనం కొన్ని రకాలైన సప్లిమెంట్స్ ఇచ్చినాం. కొన్ని రకాలైన ఆయిల్ ఇచ్చినాం, పేస్ట్ ఇచ్చినాం, టీ పొడి ఇచ్చినాం. వాళ్ళ భర్త అగ్రికల్చర్ వాడిండు. కంప్లీట్‌గా పొలం నాశనమైంది. తెల్లారితే మళ్ళా దున్ని నాటేస్తా అన్నాడు. ఆ పదార్థాన్ని మనం తెల్లారి ఏం చేసింది నానోటెక్, ప్రొటెక్ట్, గోల్డ్ ఇయడం వల్ల పంట యాస్టీస్‌గా ఇంతకుముందు ఏ స్టేజ్‌లో ఉందో ఆ స్టేజ్ కంటే బ్రహ్మాండమైన స్టేజ్ వచ్చి అతడు అనుకున్న దిగుబడి కంటే ఎక్కువ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అయినా కూడా ఆ టైంలో ఏం చేస్తారు మనల్ని నిందిస్తా ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి అప్పుడు మనం నిరుత్సాహపడకుండా, దిగులు పడకుండా జరిగినది ఏంది, ఇరుగు పొరుగు వాళ్ళని కనుక్కున్న తర్వాత మనం ధైర్యంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనది కేవలం సప్లిమెంట్స్ మాత్రమే, మెడిసిన్స్ కాదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఫ్రెండ్స్. సో, ఇవి అంటే నేను చెప్పేది ఏంది ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా అప్లైనర్‌లను సంప్రదిస్తేనే మన వెస్టేజ్‌లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంది మన కంపెనీలో మన కింద చాలా మంది జాయిన్ అయితా ఉంటారు. కానీ మిగిలే వాళ్ళు డాక్టర్ గారు శౌర్య సార్ చెప్తా ఉంటారు నాకు ప్రతిసారి. సంపత్ నువ్వు 10 మందిని జాయిన్ చేస్తే నీ వెనకాల ఉండేది ఒక్క వ్యక్తి మాత్రమే చేస్తాడు సంపత్. మిగతా 9 మంది పని చెయ్యరు. కేవలం వాళ్ళు ఏదో ఆశ కొద్దొస్తారు. వాళ్ళు పని చేయరు. ఊరికేనే డబ్బులుగా ఉన్నట్టు సంపత్. సో, అందుకే మనం ఏ సందర్భంలో నిరుత్సాహపడకద్దు. ఏంటి నా టీమ్‌లో చాలా మందుండే. చాలా మంది బిజినెస్ చేసిర్రు. కొద్ది రోజులు చాలా అంటే చాలా ఉరికిర్రు. రేస్ గుర్రంలాగా పరిగెత్తి ఇక తర్వాత మిగతా అంశాల గురించి తెలుసుకొని ఏంటి వేరే కంపెనీలకు దానిలకు మీరు మళ్ళా లాస్ట్‌కి ఏం చేసిర్రు? మళ్ళా సార్ ఎట్లా సార్? నా ఐడీ ఉందా? పోయిందా? అని రావడం జరిగింది ఫ్రెండ్స్. నీ ఐడీ ఎటు పోలే అని చెప్పి మన టోల్ ఫ్రీ నంబర్ కొట్టంగానే మళ్ళా ఐడీ నంబర్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మళ్ళా కింద కూడా బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఏ సందర్భంలో కూడా మనం నిరుత్సాహ చెందకండి ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాం. మన దానిలో ఒక పులి, ఒక టైగర్ ఉంది. ఎవరు? కోటేశ్వరరావు సార్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనల్ని ఉత్తేజపరుస్తా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఒక రేస్ గుర్రంలాగా ప్రయాణం చేసే విధంగా మనకు ఎనర్జీ బూస్ట్ ఇచ్చే ఒక ఒక మంత్రదండం లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మనం అనుకున్న గమ్యానికి చేరడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ. ఏమన్నా చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే కొంచెం నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు ఎవరు సార్? మన కోటేశ్వరరావు సార్. ఓవర్ టు చిరంజీవి సార్ ఉన్నారా? ఎవరున్నారు సార్? సార్ థ్యాంక్ యూ సార్. వెంకట్ సార్. వెంకట్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదన్నా సందేహాలు ఉన్నట్లయితే అడగొచ్చు. మన పైన అప్లైనర్లు ఉన్నారు. వాళ్ళతోని కూడా మనం సంప్రదించొచ్చు. నాకు తెలియకపోతే మన లైన్‌లో సార్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు సో, మనము
అవతల వ్యక్తికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్లస్ మనకు నాలెడ్జ్ లేనప్పుడు, కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు హెల్త్ ప్రొడక్ట్ కానీ అగ్రికల్చర్ కానీ ఏది అయినా కానీ మన అప్లయన్స్ హెల్ప్ తీసుకోవాలి. సో ఒక బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఒక ప్రతి ప్లాన్ చెప్పడానికి వెళ్ళాల్సిన పర్సన్ దగ్గర ఉండాల్సిన బేసిక్స్, అంటే బేసిక్ ప్రొడక్ట్స్, రైస్ ప్రయాణాల గురించి చెప్పారు, పేస్ట్ గురించి చెప్పారు, ప్లస్ ఇంకా అగ్రి ప్రొడక్ట్స్, బేసిక్ ప్రొడక్ట్స్. అంటే ఒక లీడర్ దగ్గర ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండాలో, సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇది ఉండాలి అని చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవరైనా లీడర్స్ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి సెషన్ పైన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఒక పేస్ట్ నుంచి స్టార్ట్ చేసి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ దాకా ఎండ్ చేశారు. ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా, అంటే ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, మన దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, మనం చెప్పే విధానం ఎలా ఉండాలనేది కూడా మీరు చెప్పారు. మనం చేసేటటువంటి బిజినెస్లో ఒక్కొక్కసారి మీరు అన్నారు అట్లా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని పట్టుకొనే ఉండకుండా అది ఎలా, అంటే అది ఏ విధంగా అయింది, దాని రీజన్ని కూడా మనం మన అప్లైన్ తోని, మనకు తెలిసినటువంటి లీడర్స్ తోని దాన్ని రెక్టిఫై చేసి ఎలా కనుక్కున్నారనే విషయాన్ని మాకు క్లియర్గా చేశారు. అప్పుడప్పుడు మేము అట్లా జరిగినప్పుడు డిలే పడిపోతాం సార్. అలా డిలే పడిపోవద్దు, దానికి జరిగినటువంటి రీజన్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ అలా ఎలా గ్రోత్ కావాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ వాడి మళ్ళీ ఫస్ట్ ఉన్న పంటలాగా తీసుకురావాలి అని చెప్పినటువంటి విధానం బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్, వెరీ నైస్, మంచిది దివ్య. సో ఇంకా లీడర్స్, రవీందర్ సార్ అండి, చేకూర్తి రవీందర్ అన్న మాట్లాడండి. చిరంజీవి సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ చిరంజీవి సార్. చాలా చాలా బాగా చెప్పారు అసలు. అగ్రికల్చర్ దానివల్ల యూసేజెస్, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో మంచి సెషన్ అందించారు సార్. ఇప్పుడు యాక్చువల్గా అగ్రి సీజన్ కాబట్టి అందరికీ బాగా యూస్ఫుల్ అయింది. చాలా క్లియర్గా చక్కగా ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ అందించారు సార్. మీ ద్వారా ఇంకా మంచి క్లాసెస్ ఇలాగే అందాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అన్న. ఇంకా లీడర్స్, రవీందర్ సార్ మాట్లాడతారా? చేకూర్తి రవీందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. చాలా మంచిగా రైతులకు ఎట్లా వాడాలి, ఎట్లా ప్రొడక్ట్ అనేది మంచిగా వివరించి మంచిగా క్లుప్తంగా చెప్పారు సార్. ఏ టైంకి ఎట్లా వాడాలి, టైం టు టైం, అండ్ మంచిగా చెప్పారు సార్. ఇది కొత్తగా నాటువంటి వ్యక్తులకు ఇది ఒకటి ఉదాహరణ సార్ అని నేను అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవీందర్. ఇంటరాక్ట్ అవ్వండి ఇట్లనే, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈజ్ ఎ న్యూ పర్సన్. నాకు తెలిసి ఒక 3-4 జూమ్ మీటింగ్స్ కావచ్చు. సో థ్యాంక్ యూ రవీందర్. ఇంటరాక్ట్ అవుతూ ఉండండి డైలీ, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఇంకా లీడర్స్, సమయ భువనగిరి సమయం. మాట్లాడండి సార్. కొర్నేల్ గారు మాట్లాడండి. మెంబర్స్ ఉన్నారు, మాట్లాడమనేసరికి ఎస్కేప్ అయిపోతున్నారు.
గుడ్ మార్నింగ్ కొర్నేలి సార్ మీరు సార్. అన్మ్యూట్ చెప్పండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సంపత్ సార్, ఐఎమ్ కొర్నేలి. హవర్ యూ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫైన్ సార్. మీరు ఎలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి ఆర్ మీట్ ఓకే ఇన్ ఓకే సార్. సెక్షన్. సార్ 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 మీ సెషన్ చాలా బాగుంది. సార్ సార్ పచ్చడ అన్నం దగ్గర నుండి మధ్యలో ఎన్ని వెజిటేబుల్ ఉన్నాయో అన్నిటితో కలిపి లాస్ట్ పెరుగన్నం లాగా కలిపి ఇచ్చేసారు. సార్ సార్ సంతోషం. చాలా అన్ని అంటే అన్ని యొక్క ప్రొడక్ట్స్ కానీ, తర్వాత అగ్రికల్చర్ కానీ, సప్లిమెంట్స్ అన్ని కవర్ చేశారు. చాలా సంతోషం. చాలా సింపుల్ గా, తర్వాత మనని కూడా జనాలు కూడా మోసం ఎట్లా చేస్తారు, దాన్ని ఏ విధంగా గుర్తించాలి, మనం ఏ విధంగా స్టేబుల్ గా ఉండాలి, వాళ్ళతో ఏ విధంగా మనము అదే ఇంటరాక్ట్ కావాలనేది కూడా చాలా చాలా చక్కగా చెప్పారు. ఓకే సార్. అదే విధంగా అందరు గమనించి దాన్ని ఏ విధంగా వైజ్ గా మనము ఫీల్డ్ లోకి వెళ్ళాలని, తర్వాత నాలెడ్జ్ తో వెళ్ళాలని, ఒకవేళ మనం తెలియకపోతే తెలుసుకొని వెళ్ళాలని చెప్పిన విధానం చాలా సూపర్ సార్. ఇటువంటి అందరు కూడా మనం గమనించి దాన్ని ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మంచి నాలెడ్జ్ తో వెళ్తే మనకి రిజల్ట్ కూడా వస్తుంది. దాని ద్వారా మనం మోసపోకుండా ఉంటాం అనేది ఒక మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కొర్నేలి గారు. సో ఇంకా లీడర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సెషన్ మొత్తం విన్నారు కదా, ఏదో ఒక పాయింట్ గుర్తున్నది చెప్పండి. రైస్ పురాణాల గురించి చెప్పారు, పేస్ట్ గురించి చెప్పారు, డెమోస్ చెప్పారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సంపత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తిరుపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా నీట్ గా ఉంది. ఊస కూర్చున్నట్టు మీరు మంచి సున్నితంగా మాకు ఈ మోటివేషన్ చేసారు. చాలా నీట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు మా గురువు గారు దొరికినందుకు మాకు మీ రుణం మేము ఉన్నంత కాలం మీకు రుణపడే ఉంటాం సార్. చాలా మనమంతా ఫ్రెండ్స్ సార్. గురువు అనేది తర్వాత మాకు ఒక తెలివని బాటలా తీసుకొచ్చి మాకు ఒక మంచి బంగారు భవిష్యత్ బాటలా నడిపిస్తారు మీరు. ఎప్పుడు కానీ మా చేతితోనే మీ చేతి పట్టుకొని మేము నడుస్తున్నాం. చాలా నీట్గా ఉన్నది సార్. థ్యాంక్ యూ. మీరు కానీ కోటేశ్వరరావు సార్ కానీ, డాక్టర్ సాబ్ కానీ, మేడం కానీ చాలా మాకు అందుబాటులో ఉంటారు. మంచి మోటివేషన్ ఇచ్చారు. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఉన్న సీజన్లో మాత్రం రైతును మాత్రం ఎవరిని మాత్రం నమ్మి మాత్రం ఏం చేయకూడదు. అప్పుడప్పుడు మనం టచ్ చేస్తూనే ఉండాలి. పక్క రైతుతోని బాగా ఇంటిమేషన్ తీసుకోవాలి. చెడగొట్టేందుకు ప్లాన్ బాగా చేస్తారు. రీసెంట్గా ఒక 3-4 రోజుల కిందట నేను వచ్చిన ఒక ప్రోడక్ట్ 82 కలిపిరా నాయన నేను ఇస్తే ఆడు 82 పక్కకు పెట్టిండు. ఇది గడ్డి మందు కొట్టుకునే టైంలో అట్టి నీళ్ళు పోసి కొట్టిండు. అల్లుడు నువ్వు కొట్టింది పని చేయలేదురా అని నాకు ఇంటికి వచ్చి చూపెట్టినాక, నువ్వు ఏడ కొట్టినావు నాకు చూపించరా అని అనుకో, నేను పొలంలో పోయి చూసే వరకు ఆ డబ్బా ఆడనే మర్చిపోయిండు. అట్టి నీళ్ళు పోసిండు సార్. అవి అట్లా చూద్దాం అశ్రద్ధ అవుతున్నాయి. చూసుకుంటా చేయండి లీడర్స్. చాలా నీట్గా ఉండాలి. కాకపోతే మనం ఇచ్చే రైతు కన్నా పక్క రైతును చూద్దాం ఎక్కువ మోటివేషన్తో ఉండాలి. ఆయనకి ఇవ్వకున్నా పర్వాలేదు ప్రోడక్ట్. సార్ ఈయన ఏం కొడతాడు, ఏం చేస్తాడు మా అంటే ఆయన కొంచెం నిలబడి ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని వెళ్ళిపోవాల్సింది. ఆయన ప్రోడక్ట్ తీసుకోకుండా మంచిదే. ఆయనతో మాట్లాడడమే ప్రేమ. ప్రేమను పెంచుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం సార్. ఇచ్చిన వాళ్ళకన్నా ఇయ్యనోళ్ళతో ప్రేమ పెంచుకునే ఉంటేనే అతను తొందరగా వచ్చిండు. నాకు రీసెంట్గా నిన్ను అద్దురా అన్నోళ్ళు నిన్ననే 2 ప్యాకెట్లు, అల్లుడు నాకు 4 ప్యాకెట్లు పంపి అంటే 2 జల్లు మామ అని 2 పంపించిన. ఇవాళ 2 పంపించిన. సూపర్ ఉన్నది అల్లుడు, మంచిగా ఉండరా అంది. అందరు అంటారు కానీ నువ్వు పెట్టే స్టేటస్కు సూపర్ చూస్తాను కానీ మేము ఉపయోగించుకుంటలేము, పక్కోళ్ళు చెడగొడతారు అని అంటారు. కానీ ఇవాళ ధైర్యం చేసి 2 ప్యాకెట్లు ఇప్పుడే ఇంతకుముందే 3:30-4 గంటల టైంలో చదివిపించిన దగ్గరుండి. సూపర్ సార్. మీ అడుగుజాడలో తప్పకుండా నడుస్తాం. మాకు ఈ సందేశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఈ 21 మెంబర్స్లల్లా రైతుల మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. ఎట్లా ఉండాలి? మనసుతం టెస్ట్ ఉండాలి. ఆకు ఇచ్చి మోసం చేసి సంపత్ సార్ మోసపోయిండు ఒకసారి. ఆ మోసాన్ని మనం దాన్ని ఉపయోగించుకున్నాం కాబట్టి దానికి సరైన సాక్ష్యం చెప్పి చూపెట్టినాం కాబట్టి విన్ అయినాం. కొంచెం మనం ఉపయోగించుకోకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వే చేసినావు, నువ్వు చేయబట్టి నా పొలం ఖరాబ్ అయింది అనే అవకాశాలు చుట్టూ ఉన్నాయి. చాలా
మంచిగా ఉన్నది బిజినెస్, ఇది బిజినెస్ మంచిగా ఉన్నది. నా పొలం సుతం మంచిగా ఉంది సార్. ఇప్పుడు సుతం రేపు ఎల్లుండన్నా సార్ ప్రోడక్ట్ తిరుపతి సార్ సార్ తిరుపతి చెప్పండి. ఒక్క 2 నిమిషాలు మీరు వాడిన బంతిపూ తోట గురించి ఒక 2 నిమిషాలు ఇవ్వండి. ఓకే సార్. ఈ సందర్భంగా సారు మా మా డౌన్ లైన్, సో మంచి యాక్టివ్ పర్సన్, సో ఒక సాధారణమైన రైతు. అతడు ఇప్పుడు మా పెద్దపల్లి కరీంనగర్ డిస్టిక్లో ప్రతి ఒక్క వ్యక్తికి తిరుపతి అంటే అందరికి తెలిసిన వ్యక్తే. ఇప్పుడు ఈ వెస్టేజ్లకు వచ్చిన తర్వాత అందరికి తెలిసిపోయిండు. ఒక 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్, వెంకటేష్ ఓకే సార్, సార్. ఒక 2 నిమిషాలు సార్ని మాట్లాడవలసిందిగా కొంచెం టైం ఇవ్వండి సార్. మాట్లాడండి సార్. ఏం కాదు. తిరుపతి ఓకే సార్ సార్. మాట్లాడండి. బంతిపూల తోట పెట్టినా మేము, మంచి అదైంది సార్ మాకు. బంతిపూల తోట కూరగాయలతోనే నాకు ఈ వెస్టేజ్ పరిచయం అయింది. చాలా హ్యాపీగా ఉన్నది. టమాటాతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిన. టమాటా ఒక 8, 10 కిలోలు 10 కాయలు వేసేది 1 కిలో వచ్చేది. అటువంటిది 7 కాయలు 6 కాయలు వేయగానే కిలో వచ్చినాయి. అంటే సైజు పెరిగింది, వజన్ పెరిగింది, నీట్గా కనిపించింది, రేట్ ఎక్కువ వచ్చింది. ఇట్లా నేను దీన్ని పట్టుకొని కాకరకాయ కొట్టిన, డైరెక్ట్ బంతి పువ్వుకు ఉపయోగించుకున్నా. 16 గుంటలలో బంతి పువ్వు పెడితే కనీసం 47,000-48,000 రూపీస్ వచ్చినాయి సార్. 16 గుంటలకు తీసిన ఆ బంతి పువ్వు తీసిన, మళ్ళీ చిక్కుడు పెట్టిన, మళ్ళీ 50,000 వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉంది సార్. ఇందా పట్టుకోవాలా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇది నా పువ్వులు కలెక్టర్ ఆఫీస్ లో బతుకమ్మ ఆడుతందుకు నాకు అది మా అలివేని మేడం, ఏఈఓ మేడం అని తిరుపతి 2 కిలోలు బంతి పూలు పంపి అంటే 2 కాదు 10 కిలోలు పంపిస్తాం మేడం అని 10 కిలోలు కలెక్టర్ ఆఫీస్కి పంపించిన. నాకు కలెక్టర్ సార్తో మాట్లాడే ఛాన్స్ ఇప్పించింది మా మేడం. చాలా బాగున్నది. నా సైట్ మీదకి ఇస్తాం వచ్చారు. చాలా బాగున్నది సార్. ఇప్పుడు చూద్దాం, రీసెంట్ ఒక వారం రోజుల కిందట మా రైతు వేదిక అయితే నాకు చూద్దాం ఇంటిమేషన్ ఇచ్చింది. తిరుపతి రైతు వేదికకి రానలో సరే పోయినాం. మొన్న రీసెంట్ లో పచ్చి రొట్టెలు అనేది మా అలివేని మేడం అంటే, పచ్చి రొట్టెలు అంటే జిలుగు జనుము అలుక్కున్న ప్లేస్లల్లా ఏదైనా గుళికలున్నా అని వాడుకోవాలని చెప్పిపించినాం. చెప్పింది మేడం. ఇప్పుడు సుతా ఆ మేడంతోనే మంచి మోటివేషన్ ఉన్నది. అట్లాగే ఈ రత్నపూరు ఏఓ సార్ శ్రీకాంత్ సార్ ఉన్నాడు. ఆ సార్ సుతం మంచి మోటివేషన్ చేస్తాడు నాకు. సూపర్ ఉన్నారు సార్. చాలా తక్కువ సమయంలో వాళ్ళతో 2 మాటలు మాట్లాడాలి, వెళ్ళిపోవాలి సార్. అంతే చేసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎక్కడన్నా కూర్చుండే పెట్టాలి. ఏదైనా మనం చేసే పని ఆయన ఆ సార్ చేపిస్తాం అనుకో, ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సలహా సూచనలు వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రమ్ సీడ్ So, ఇంకొక ఇంకా 2 రోజుల leaders- తర్వాత నేను జూమ్ ఇస్తా. ఒక 3-4 రోజుల తర్వాత డ్రమ్ సీడ్ తోని నా డ్రమ్ సీడ్ ఒక వారం రోజులు అయితే ఇంకా డెవలప్ అయిపోయింది. చేద్దాం సార్, చేద్దాం. ఖచ్చితంగా ఇస్తా సార్ జూమ్. మీరు బాబు సార్ కైనా లేకుంటే కోటేశ్వరరావు సార్ కైనా చెప్పండి, మనం ఓకే, ప్లాన్ చేద్దాం. తప్పకుండా సార్. మంచి తప్పకుండా సార్. ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకా లీడర్స్. త్యాగరాం, వెంకట్ సార్ మాట్లాడండి సార్. కాదు వాళ్ళు నన్ను మాట్లాడచ్చు. నేను లాస్ట్ మాట్లాడతాను. కొత్త వాళ్ళు ఇంకా మాట్లాడండి అంటే మాట్లాడతలేదు సార్. వాళ్ళు వెళ్ళిపోతారు, మాట్లాడాలి. ఎస్కేప్ అవుతారు. మాట్లాడు. లక్ష్మి మేడం మాట్లాడండి. మాట్లాడు అంటే కట్ అయిపోతారు సార్. లక్ష్మి మేడం మాట్లాడండి సార్. మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం ఉన్నారా? ఉన్నా కానీ జూమ్ సార్ వేరే Yes, దగ్గర yes. ఉన్నా సార్. సరే ఏంటి మేడం? వేరే దగ్గర ఉన్నా సార్. ఓకే వింటున్నారా? ఓకే మేడం. రైట్. ఇంకెవరున్నారు? రంగస్వామి సార్. శివరాం సార్ మాట్లాడండి సార్. విన్నర్ బి శివరాం HTOC విన్నరా సార్? సెషన్ మొత్తం వింటే మీరు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్ చాలా షేర్ చేస్తారు కదా సార్. మీ ఎక్స్పీరియన్స్ నన్ను షేర్ చేయండి. శివరాం సార్.
హలో నమస్కారం సార్. సార్ మాట్లాడండి సార్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గ్రాన్యువల్స్ కొన్ని చేసినాము. ఓకే. ప్లాన్ చేసినాము. ఈ వారంలో ఫస్ట్ అయితే ఒక 10 ప్లాన్ చేసి నెక్స్ట్ ఒక 10 నుంచి అవును ఒక సార్. 30, 40, 50 వరకు ఓకే. దాన్ని తీసుకునే ప్రయత్నంగా చేస్తాం సార్. మాట్లాడుకున్నాం బాబు సార్ నేను ప్లాన్ చేస్తున్నాము సార్. గ్రాన్యువల్స్ కానీ వెరీ నైస్, ఆక్వాజల్ వెరీ కానీ నైస్. వేరే ఇతర శివరాం సార్ మందులు కానీ వాడిపించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ శివరాం సార్ ఒక్క నిమిషం. సార్ మీరు వాడారు కదా, ఆ రిజల్ట్ ఆ, చెప్పండి. రిజల్ట్ చెప్పాను. రిజల్ట్ చెప్పండి. ఓన్లీ రిజల్ట్ చెప్పారు, రిజల్ట్ చెప్పండి అంతే. నేను అక్కడ granules వాడినా సార్. ఫస్ట్ నాటు వేసేటప్పుడు సిగ్నల్ ఉండదు సార్కి. నాటు వేసేటప్పుడు డిఏపిలో అనేది కానీ ఈ మన ఇది పిలకలు రావడం అనేది కానీ బాగా తర్వాత దానికి పచ్చదనం అనేది మనము పెట్టినప్పటి నుండి కోత దశ వచ్చి మంచి పొంకంగా వచ్చింది. ఈ విత్తనాలు కూడా మంచిగా పిల్లకలు వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది సార్. అది బాగా నచ్చింది ఓకే, కాబట్టి ఓకే. మళ్ళీ కూడా నేను వస్తున్నా. మిగతా ఈ సంవత్సరంలో ఒక 1/2 ఎకరానికి పత్తికి కూడా వేసి చూద్దామన్న ప్రయత్నం చేస్తున్నా. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. దానికి కూడా ఎట్లా ఉంటుందో ఓకే సార్. చూడాలని చెప్పేసి దాన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా పత్తికి వాయిస్ బ్రేక్ అయ్యాను సార్. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. శివరాం ఓకే. సార్ అంటే సో శివరాం సార్ అంటే మనం వెళ్ళిందా? అది మన నీల్వాయి. ఆ నీలవాయి అక్కడ సార్ దగ్గర కలిసాము అక్కడ. ఆయనేనా అవునవును, శివరాము? అవునవును, అయ్యా నమస్తే నమస్తే. ఆయనే. ఆయన ఓకే, సిగ్నల్ లేదట్టుకుంది. అది మూల ప్రాంతం, మామూలు ప్రాంతం అది బాగా. అవును సార్, ఫోన్ ప్రాబ్లం. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఓకే, గుడ్ మార్నింగ్ విస్టర్స్, గుడ్ మార్నింగ్. మంచి సెషన్ ఇచ్చారు సంపత్ గుడ్ సార్ మార్నింగ్ సార్. ఈరోజు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా సవివరంగా వివరించారు. ఒక ప్రైవేట్ కాలేజీలో దాదాపు ఒక 18-20 సంవత్సరాల నుంచి చేసుకుంటూ విస్టేజ్లోకి వచ్చినటువంటి ఒక 2 yearsలోనే స్టార్ డైరెక్టర్గా అయ్యి హైయెస్ట్ చెక్ 35,000 తీసుకోవటం జరిగింది సంపత్ సారు. సో అలాగే తన కింద ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మందిని కూడా డైరెక్ట్ చేయటం జరిగింది. ఫీల్డ్ వర్క్ కూడా వాళ్ళ గురు శిష్యులు లెక్క సంపత్ సార్ కానీ తిరుపతి సార్ కానీ వీళ్ళు మంచి ఫీల్డ్ వర్క్ బాగుంటుంది వీళ్ళది. వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద తలకాయలు. మంచి హార్డ్ వర్క్ చేస్తారు. సో ఈరోజు మంచి సెషన్ ఇవ్వటం జరిగింది. మనము ఒక సమస్య ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్య మనం సృష్టించకపోయినా వాళ్ళు సమస్యను సృష్టిస్తారు. ఆ సృష్టించిన సమస్యని సమస్యస్ఫూర్తితో మనం ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కూడా వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇంకా ఫీల్డ్ వర్క్లో మీరు ఇంకా అత్యద్భుతంగా చేస్తూ త్వరగా క్రౌన్ డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి జూమ్ మీటింగ్లు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ స్టార్ డైరెక్టర్ సంపత్ సార్. ఓకే, గోస్ టు వెంకట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. So thank you leaders, and thank you Sampath sir, and thank you Rapline Koteshwarao sir, and thank you Divya. So host చేశారు, improved a lot. You have improved a lot. So leaders, we will meet tomorrow session on the morning and evening session. నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. అండ్
Wish you wealth leaders. Thank you very much to everyone. So I'm closing this session right now.